వైసీపీ మైండ్ సెట్ మారుతుంది. మారాల్సిన అవసరం వచ్చింది. సమయం ఆసన్నమైంది అంటున్నారు వైసీపీ పెద్దలు. చాలామంది ముఖ్య నాయకులు అన్నారు. ఇంటర్నల్గా కూడా ఆ రకమైన సమావేశాలు జరుగుతున్నాయట. ఎందుకంటే వైసీపీ ఏ రకంగా ప్రారంభమైందో పరిస్థితులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలిసిన అంశం, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ, ఆ లెగసీ నుంచి ఆ రకంగా ఆయన ముందుగా నడిపించుకున్నారు. సక్సెస్ఫుల్గా పార్టీని స్థాపించారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ముందుకు సాగారు. అదంతా ఓకే. కానీ ఆ తర్వాత కాలంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవనివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు ఇచ్చేవారు అవనివ్వండి, వాళ్ళందరూ కూడా వాస్తవాలన్నీ కూడా కప్పిపుచ్చి వాస్తవాలు ఆయన చెంతకు చేరకుండా ఆయన డైవర్ట్ చేసేవారు. ఇదే ప్రపంచం, ఇలాగే ఉంటుంది అని మాట్లాడేవారని వస్తున్న ప్రచారాల నేపథ్యం మాత్రమే. ఇన్సైడ్ ఎవరో మాట్లాడుకున్నారో ఎవరో బయటికి రావు. కాబట్టి ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ట్రాన్స్లో ఉంచేవారు. మీకు తిరుగులేదండి, మీరు వీరుడండి, మీరు సూర్యుడండి, ఏమన్నది అప్పట్లో భట్టరాజులు అనేవారు. ఏదో పొగడ్తలో పొడుగుతుంటారు. దానికి కొంతమంది పడతారు, కొంతమంది పడరు. రాజుల కాలంలో నేను చెప్తున్నాను. సో ఆ రకంగానే ఈ కాలంలో కూడా, కలికాలంలో కూడా భట్టరాజులు మొదలయ్యారు. చాలామందిని అసలు సంబంధం లేకుండానే ఎక్కడికో ఎక్కిస్తారు, ముళ్ళ చెట్టు చివరికి ఎక్కిస్తారు. దానికి పెద్ద పట్టు ఉండదు. కాబట్టి ఎప్పుడు పడతామో కూడా తెలియదు, ఎప్పుడు పడతోస్తారో కూడా తెలియదు. ఆ టైపులో అయిపోయిన పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం సింగిల్, మన ఎవడో ఏం పీకలేడు సార్, మీ బొమ్మ పెడితే చాలు, లేదా మీ చెప్పు పెడితే చాలు, మీరు ఇలాగంటే చాలు, మీరు అలాగంటే చాలు అని చెప్పి ఆయన ఎక్కడికో తీసుకువెళ్ళారని. దాని పర్యవసానం ఏమైంది? 2019 వర్కౌట్ అయ్యింది. 2019 వర్కౌట్ అవ్వకపోవడం ఏం కాదు, సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయ్యింది. 151 సీట్లు. ఈయనేమనుకున్నారు అన్నది విశ్లేషకుల మాట. ఓకే, కరెక్టే, మనం విన్నది కరెక్టే, మనం చూస్తున్నది కరెక్టే. నా బొమ్మ పెడితే చాలు, ఎవడో ఎమ్మెల్యేలు ఏముంది, లేకపోతే ఎవరు అభ్యర్థులు ఎవరున్నారు, ఎవరెవరినో మనం పెట్టాం, వాళ్ళందరూ గెలిచారు కదా, కరెక్టే అని చెప్పి ఫిక్స్ అయిపోయారండి. అది 2024 వచ్చేసరికల్లా పీక్స్కి వెళ్ళిపోయింది. చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. సింహం సింగిల్, వాళ్ళ డైలాగ్ సింహం సింగిల్. ఎవడో మాకు అవసరం లేదు, ఎవరితో మేము పట్టించుకోని అవసరం లేదు. ఎవడొస్తాడు రండి, గుర్రాలే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గానే వెళ్తుంది. ఇది కదా డైలాగులు. కట్ చేస్తే ఏమైంది? 2024 ఎన్నికల్లోని ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి అయిపోయింది. ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకు అని దీన్ని బేడీజీ వేసుకుంటే సింపుల్గా తెలిసిందండి, చిన్నపిల్లలు కూడా అర్థమైపోద్ది. ఎందుకంటే కలిసి ఉంటే కలద సుఖం. 5 పిడికిలు 5 వేలు ఇలా బిగిస్తేనే పిడికిలి, ఆ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. మీరు సింహాలు, మేము జంతువులం కాదు అని చెప్పి వీళ్ళు సెటైర్లు వేసేవారు. మీరు సింహాలు కాబట్టి మీరు జంతువులు, అందుకని మీరు అలాగే వెళ్తారు, మేము మనుషులమి, మాకు మానవత్వాలు ఉంటాయి, అందరినీ కలుపుకుంటూ మేము వెళ్తామని చెప్పి వీళ్ళు సెటైర్లు వేశారు. అంటే రాజకీయ నాయకులు మాటలు కొత్తగా ఎవరో నేర్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ వెర్షన్ వాళ్ళది, వీళ్ళ వెర్షన్ వీళ్ళది. ఇప్పుడు ఏంటంటే అంతర్మదనం పొందుతున్నారు, అందులోకి వచ్చారు. ఏంటిది? ఎందుకు మనం ఒకరితో కలిసి వెళ్ళకూడదు అంటే ఎవరున్నారు? ఇప్పుడు ఏమన్నా వామపక్షాలు ఉంటాయి, వామపక్షాలతో వెళ్ళాల్సిన అవసరం. ఎందుకంటే దీని స్టీల్ ప్లాంట్ అంశాన్ని వీళ్ళు అది పాజిటివ్గా మలుచుకుని, సరే ఎవరో ఒకరు సలహాలు సూచనలు, లేకపోతే ఎవరో ఒకరు మనకి పక్కన ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు టీం ఆలోచిస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు, టీము అమలుపరుస్తుంది. సరే అది ఆ రకంగా చేస్తారు, చేయరు అని. దీనికి ఏంటి, వాళ్ళకి వచ్చిన ఆపర్చునిటీ ఏంటంటే స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు వేరే పార్టీలు కలుపుకుని వెళ్ళాలి. వేరే పార్టీని కలుపుకుని వెళ్ళాలంటే ఎవరిని కలుపుకుని వెళ్ళాలి? కాంగ్రెస్ని కలుపుకుని వెళ్ళలేరు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ నుంచి కాంగ్రెస్ని కలుపుకుంటూ ఏ రకంగా వెళ్తారు? ఛాన్సే లేదు. సో వామపక్షాలు సిపిఐ, సిపిఎం ఇలాంటి వాటితో వెళ్ళాల్సిన అవసరం ఉంది. లేకపోతే జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ పార్టీ పెట్టారు, అదే ఉన్నది. కేవీ పాల్ గారు, ఇలాంటివి కొన్ని పార్టీలు ఓకే, చిన్న చితక వాళ్ళకి ఆదరణ వచ్చిందో లేదో అని కాకుండా వాళ్ళకంటూ ఎంతో కొంత వాళ్ళ స్టైల్లో వాళ్ళ పార్టీ నడుస్తున్నది. కాబట్టి మరి వాళ్ళతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో ముందుకు సాగడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ముందున్న ప్రాబ్లమ్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవసరమైతే వాడుకుంటారు, తర్వాత వదిలేస్తారని డైరెక్ట్ వామపక్షాలే మాట్లాడిన నేతలు కొంతమంది. ఓకే, ఇది అవకాశం వచ్చింది, వైఎస్ఆర్సీపీతో కలిసి వెళ్తే బాగానే ఉంటుంది. కానీ తీరా అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వాడుకుని వదిలేస్తారు. స్టీల్ ప్లాంట్ అంశంలో అసలు వైఎస్ఆర్సీపీ మాట్లాడే అర్హతే లేదు. వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఇదంతా మొదలైనప్పుడు అప్పుడే సీరియస్గా ఉంటే అయింది కదా. ఇప్పుడు వాళ్ళతో వెళ్తే మన పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారట. సో వామపక్షాలు, వీళ్ళు వీళ్ళ మధ్య ఉన్న మైత్రి, వీళ్ళ మధ్య ఉన్న స్నేహం, వీళ్ళ మధ్య ఉన్న
సో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆయన నడిపిన రాజకీయాలు ఒకటి పవర్ఫుల్ అయిన పవన్ కళ్యాణ్ కలుపుకోవడం. ఎందుకంటే ఓట్ బ్యాంక్ ఉంది, సామాజిక పరంగా కూడా విపరీతమైన ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ నుంచి వచ్చిన నాకు కళ్యాణ్ గారిని తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళతో వెళ్ళలేదు. సో కేంద్రంలో బీజేపీ ఉంది అంటే ఒక అడుగు చంద్రబాబు నాయుడు గారు స్టెప్ వేసి పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకు వేసి ముందుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఈరోజు గ్రాండ్ సక్సెస్. ఆ ఆపర్చునిటీని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కోల్పోయారు. ఎందుకంటే బీజేపీతో కూడా ఆయన పొత్తుంటుంది అని చెప్పి చాలా వరకు ప్రచారాలు జరిగినాయి. ఆ ప్రచారాల్లో భాగంగా మరి ఈయనైతే మాకు అవసరం లేదు, బీజేపీకి ఎక్కడే ఉందిలే, వాళ్ళ కేంద్రంలో ఉంటే ఉండొచ్చు, ఇక్కడ నేనే రాజుని కదా, నేనే మహారాజుని కదా, నేనే మోనార్క్ని కదా, నాకు 151 సీట్లు ఉన్నాయి అని చెప్పి ఆ రోజు వదులుకున్నారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెవిలో చెప్తున్న మాట్లాడేవి, సార్ ఇదే సార్ పరిస్థితి, మనం వెళ్ళాలండి, మనకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. సరే రేపు ఎన్నికల సమయంకి వచ్చేసరికి అది ఎంతకు వెళ్తుంది ఎవరు చెప్పగలరు? పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గితే ఏదో ఒకటి యాడ్ అవ్వాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత 7% ఓట్ బ్యాంక్ అంటారు, అంతేనా? 21 స్థానాలు ఎలా వచ్చినాయి? కలుపుకి వెళ్ళారు కాబట్టి వచ్చినాయి. ఇప్పుడు సింగిల్గా నేను సింహాన్నే లేకపోతే నేను పులినో నేను ఇంకోటో అని చెప్పి వెళ్తే ఏమవుతుంది? డైలాగ్ వరకే పరిమితం అవుతుంది కానీ వర్కౌట్ అవుతుందా? పదవులు వస్తాయా? పార్టీ నిలబడుతుందా? ఇది కదా ఆలోచించాల్సింది. సో ఆపర్చునిటీని వాళ్ళు పాడు చేసుకుని పెద్ద తప్పే చేసుకున్నారు. ఇప్పుడు దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఫ్యూచర్ తెలియని పరిస్థితి. రేపు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా? వెళ్ళనిచ్చే పరిస్థితి ఉందా? ప్రతిపక్ష హోదా ఇమ్మంటున్నారు, నీకెందుకు ఇస్తామంటున్నారు. ఆయన ఏమో చిటికలు వేస్తున్నారు. దానిలో జగన్మోహన్ రెడ్డి గారు చిటికలు వేసిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలోని. ఏ రకంగా చిటికలు వేసేవారో, నీ దగ్గర నుంచి నేను 5 పీక్కుంటా 18 మందితో నీకు అసలు ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి మాట్లాడిన ఆయన ఈరోజు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారు? సిగ్గుందా అని అడుగుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గానే. అడగడానికి బుద్ధి ఉందా సిగ్గుందా అని అడుగుతున్నారు. సో మాటలు పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ముందున్న లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఎవరితో పొత్తు పెట్టుకుని వెళ్ళాలి? నేను చెప్పాను 4-5 పార్టీలు ఉన్నాయి వామపక్షాలతో కలుపుకొని, వాటితోటి వెళ్తే ప్రజలు నమ్ముతారు. ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. ఈ నేపథ్యంలోనే వైసీపీ మైండ్ సెట్ మారుతుంది అని చెప్పి జరుగుతున్న ప్రచారం. మరొకవైపు సీమలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారండి ప్రధానంగా సీమలో అనంతపురంలో ఓ భారీ బహిరంగ సభ, లక్షలాదిగా జనాల్ని తరలిస్తున్నారట. ఇల్లుని జరగబోయే ఆ సభకి అంటే మొన్న కడపలో వాళ్ళ కార్యక్రమం పెట్టుకున్నారు, సీమలో భారీ బహిరంగ సభలు చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే పట్టుందో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిగా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా కూటమి వైపు మళ్లించే దిశగా చర్యలు చేపట్టారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భం కూడా ఇదే అయ్యుండొచ్చు కాక. ఇక చిటికేసిన జగను టైం చూసి కరెక్ట్గా కొడుతున్న కూటమి అని. ప్రతిపక్ష హోదాపై జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామన్నారు. ఆ 11 మంది మిగతా 10 మంది వాళ్ళు అధ్యక్ష అని అదృష్టం లేదా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారట. ఇక ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వైసీపీ పోస్టులు. వైసీపీ హయాంలో చంద్రబాబును చిటికేసి హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి గారు నేను ముందే ప్రస్తావించినది. ఇక పవన్కు దక్షిణాది బాధ్యతలు ఇద్దామని చెప్పి మోదీ ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కూడా దానివైపు మొగ్గు చూపుతుందని చెప్పి ఇంటర్నల్గా వస్తున్న అవుట్పుట్స్ ఇవి, ఇన్సైడ్ జరుగుతున్న అంశాలు. దక్షిణాది బాధ్యతలు ఎవరికొవరికి అప్పచెప్పాలి. 29 ఎన్నికలు అవనియండి, లేకపోతే వేరే రాష్ట్రాల్లో వేరే టైంలో అవనియండి, ముందు నుంచే ఇచ్చి ఒక 5-10 సంవత్సరాలు చూడాల్సిన అవసరం ఉంది. దక్షిణాదిలో కానీ మనం సక్సెస్ అయితే ఇంకా బీజేపీకి తిరుగులేదు. నార్త్లో వాళ్ళ బలం వాళ్ళకు ఉంది. దక్షిణాదికి వచ్చేసరికల్లా అది నెగిటివ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరిని చూన్ చేసుకోవాలి. ఒక పక్క లోకేష్ గారిని కూడా దగ్గరికి చేరనిచ్చారు. చాలా క్లోజ్గా ఉంటున్నారు లోకేష్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఉండగా లోకేష్ గారు ఏ రకంగా ఉంటారు అన్నది కూడా చాలా మందిలో ఉన్న ప్రశ్న. కానీ లోకేష్ గారితో కూడా మోదీ గారు చాలా దగ్గర, అంటే యూత్ని ఏమైనా బాగా ఎంకరేజ్ చేస్తున్నారేమో. భవిష్యత్తు అదే కాబట్టి యువతరాన్ని ఎంకరేజ్ చేస్తేనే ఏ దేశం అన్నా ఏ రాష్ట్రం అన్నా బాగుంటుంది. యువతని గాడిలో పెట్టగలగాలి. సక్సెస్ ఆటోమేటిక్గా తలుపులు తడుతుంది. అదే పరిస్థితి ఈరోజు. సౌత్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఆయన సనాతన ధర్మం అనే నినాదాన్ని కూడా కట్టుబడి ఉన్నారు కాబట్టి